పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలతో పల్నాడు జిల్లా పేరు మార్మోగిపోయింది. ఎన్నికల సందర్భంగా జరిగిన హింస అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. దీంతో కౌంటింగ్కు సెక్యూరిటీని టైట్ చేశారు పోలీసులు. ఎవరైనా రెచ్చిపోతే తమ పవర్ ఏంటో చూపిస్తామంటూ జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇంతకీ కౌంటింగ్ రోజున ఏం జరగబోతోంది? సందర్భంగా పల్నాడు జిల్లాలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా నరసరావుపేటలో కవాతు నిర్వహించారు పోలీసులు. ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు పోలీసులు. గొడవలు సృష్టించినా, దాడులకు పాల్పడినా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ కు సహకరించాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పల్నాడు జిల్లావాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు. ఇక దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు అపఖ్యాతిని మూటగట్టుకుందని ఎస్పీ మల్లికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు ప్రాంతానికి ఉన్న మంచి పేరు పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలతో పోయిందన్నారు. పల్నాడు జిల్లాకు మళ్లీ మంచి పేరు తెచ్చేలా ఖాకీ పవర్ ఏంటో చూపించాల్సిన అవసరముందన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు ఎస్పీ మల్లికా గార్గ్. ఇక్కడ మేబీ డైరెక్షన్లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ. బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. బట్ కెపాసిటీ ఉంది ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది. ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు. మొత్తానికి కౌంటింగ్ రోజున ఏం జరగబోతోందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.